ఇది నా 6 ఏళ్ల చిన్ని అర్జున్ కథ. నా చిన్ని అర్జున్‌కు ఒక అందమైన కుక్క అంటే దాని పేరు బ్రూనో. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి నిద్రపోతారు. తన ప్రాణ స్నేహితుడైన బ్రూనో బంగారు రంగు రోమాలతో, నల్లటి మెరిసే కళ్ళతో తనని ప్రేమతో చంపని నాలుకతో ముద్దాడుతూ నిద్రలేపుతాడు. అమ్మ వంటగదిలో అల్పాహారం తయారు చేస్తుందని అర్జున్ మరియు బ్రూనో ఇద్దరూ లోపలికి అడుగుపెట్టి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. బ్రూనో చిలిపిగా తన తోకతో బౌల్‌ని కింద పడేస్తుంది. దానికి అర్జున్ మరియు బ్రూనో ఆనందంగా నవ్వుతూ చిలిపిగా అల్లరి చేస్తారు. బ్యాగ్ వేసుకొని షూలేసులు కట్టుకొని అర్జున్ స్కూల్‌కి బయలుదేరతాడు. బ్రూనో పక్కనే తనతో కలిసి నడుస్తూ స్కూల్ గేట్ వరకు వెళ్తుంది. కానీ లోపలికి మాత్రం ఎప్పుడూ వెళ్ళదు. స్కూల్ గేట్ బయటే కూర్చొని అర్జున్ ఎప్పుడు వస్తాడా అని ఆ బిల్డింగ్ వైపు చూస్తూ వచ్చే పోయేవారిని గమనిస్తూ ఉంటుంది. ఒకరోజు వర్షం గట్టిగా కురుస్తుంది. గొడుగు లేకపోవడంతో అర్జున్ గేటు దగ్గర నిలబడి తడిసి వణికిపోతూ అక్కడ కూర్చొని ఉంటాడు. అప్పుడు బ్రూనో పరిగెట్టుకుంటూ వచ్చి తన నోట్లో ఉన్న రంగురంగుల గొడుగు పట్టుకొని తానే తడిసిపోయిన అర్జున్ కాపాడాలని ఎగిరి వచ్చి ఆ గొడుగుని అర్జున్‌కి ఇస్తుంది. ఆ దృశ్యం చూసి అర్జున్ కళ్ళల్లో ఆనందం తారాడింది. ఇంట్లో హోంవర్క్ కంప్లీట్ చేసుకొని అర్జున్ వాళ్ళిద్దరికీ ఇష్టమైన ఆట ఆడుకుంటూ ఉంటారు. అర్జున్ బాల్ విసిరితే బ్రూనో దాన్ని వెంటనే పట్టుకొని తిరిగి తీసుకువస్తాడు. వారి నవ్వులు, మెరుగులుతో తోటంతా మారుమ్రోగుతాయి. రాత్రివేళ అర్జున్ మంచంపై బ్రూనోను కౌగిలించుకొని నిద్రలోకి జారుకుంటాడు. అమ్మ పక్కనే కూర్చొని బెడ్ టైమ్ స్టోరీ చదువుతూ ఉంటుంది. ఇద్దరు కలల లోకంలోకి మెల్లగా చేరుకుంటారు. కలలో అర్జున్ మరియు బ్రూనో ఇద్దరు సూపర్ హీరోలుగా మారిపోయి ఆకాశంలో ఎగురుతూ పిల్లలను, కుక్క పిల్లలను రక్షిస్తున్నట్టు, ఇంద్రధనుస్సుపై పరిగెడుతున్నట్టు కలలు కంటూ ఉంటారు. నిజంగానే వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఏదైనా సాధ్యమే అన్న భావన కలుగుతుంది. ఇద్దరు అలా నిద్రలోకి జారుకుంటారు. అలా మాటలు చెప్పలేని బ్రూనో, వినిపించలేని అర్జున్ ప్రేమ, కానీ వాళ్ళిద్దరి బంధం అక్షరాల మాటలకు అందనిది. నిజమైన స్నేహం మాటలతో కాదు, హృదయంతో అనుభూతి చెందుతారు. అర్జున్ మరియు బ్రూనో జీవితాంతం విడదీయలేని స్నేహితులు.